యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. దేవుడే ఆమెకు సంతానం లేకుండా చేశాడు. దీనిని బట్టి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకే ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఆ 7వ వచనంలో కిందనేముందంటే, ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. దేవుడు చేస్తాడా అంటే దేవుడు చేస్తాడు కొన్ని. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు సంతు అంటే సంతానమే అనుకోవద్దు. కనుక దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆప్ చేస్తాడు. దేవుడు కొన్ని ఏం చేస్తాడు? అలా ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు అంటే, దేవుడు చేస్తాడా అలాగంటే చేస్తాడు దేవుడు. ఆమెకు దానిని బట్టి పెనిన్న ఏం చేస్తుందంటే కోపం పుట్టిస్తూ వస్తుందట. సాధారణంగా అందరికీ కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్పందిస్తారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. ఇదేంటి సార్ ఇలాంటి ప్రశ్న అడిగారు? కోపం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తాం? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. ఈమె ఏం చేస్తుందంటే భోజనము మానేసింది, ఏడుస్తూ ఉందట. ఇది జనరల్, సాధారణమైన మంచి వ్యక్తి భోజనం మానేసి ఏడుస్తూ ఉందట. ఇది జనరల్. ఇంకా ఈ కోపం వచ్చినప్పుడు మనం ఇంకేం చేస్తాం? ఎవరైతే చెప్పారు అమ్మా? టీవీలు పగులుతాయి, అద్దాలు పగులుతాయి. మొన్న ఒక ఫోను నేను రిపేర్ చేయించడానికి తీసుకెళ్ళాను. రిపేర్ చేయించడానికి తీసుకెళ్తే అతను అన్నాడు, ఏంటండి ఇలా మరింత దారుణంగా ఇలా పడిపోయి ఇలాగైంది ఏంటండి అన్నాడు. నేను అడిగాను, అబ్బాయిని అడిగాను. అడిగితే ఎవరో కాదు, నతనల్ గారు అబ్బాయే. నాకు తెలుసంటే దారిలో వెళ్తుంటే ఇమ్మంటే ఇచ్చాను. మళ్ళీ ఆ కుర్రోడిని పిలిచాడు, వెళ్ళాడు. ఏమైందంటే బస్సు ఎక్కుతున్నప్పుడు జారిపోయిందండి అన్నాడు. బస్సు ఎక్కుతున్నప్పుడు జారిపోయింది కాదు అన్నాడు ఆయన. బస్సు ఎక్కినప్పుడు జారిపోయింది కాదు అన్నాడు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, నిజం చెప్పాను, అలకేసి కొట్టావా అన్నాను. కోపంలో ఏం చేస్తాము? ఎన్నో నష్టపరుచుకుంటాం. ఇది అందరికీ జరుగుతుంది. నేను ప్రభులో రాకమునుపు టేప్ రికార్డులు బదలుకొట్టాను, అద్దాలు బదలుకొట్టాను, ఇంక బోల్డ్ బదలుకొట్టాను. ఏంటి, షర్ట్ చింపేసుకున్నాను. ఒకసారి షర్ట్ చింపేసుకున్నాను. ఇక డిఫరెంట్గా ఆ కోపాన్ని మనం ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తూ ఉంటాం. ఈమె కూడా భోజనం చేయక, చాలా మంచి ఆవిడ కదా, ఎవరిని ఏమనలేదు, భోజనం చేయక ఏడుస్తూ ఉందంట. అయినా కూడా ఇది జనరలే, చాలామంది ఇలాగా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడితో ఆగిపోలేదు. 9వ వచనం చదువుదాం. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర నున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. తను భోజనం మానేసి ఏడవడం మాత్రమే కాదు, కానీ ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై ఏం చేస్తుందట? యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. మన జీవితాల్లో దేవుడు ఎందుకు కొన్ని ఆప్ చేస్తాడు అంటే, మన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నటువంటి ప్రార్థన, మనం సంతోషముగా క్షేమంగా ఉన్నప్పుడు చేసేటువంటి ప్రార్థన ద్వారా మనం ఏమీ నేర్చుకోలేము. మనం డీపర్ ఎక్స్పీరియన్స్లోనికి, మన ప్రార్థనలో తీవ్రత, మన ప్రార్థనలో మంట, మన ప్రార్థనలో దేవుని కలుసుకునేంత అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు కొన్ని ఆపితే ఆ ప్రార్థన మనలోంచి బయటకు వస్తుంది. లేకపోతే అంత పైన ఉంటుంది అనమాట. మన ప్రార్థన పైన ఉంటుంది అనమాట. లోతునకు వెళ్ళలేనటువంటి అనుభవంలోనే ఉండిపోతాం. దేవుడు ఎందుకు అక్కడ ఆపాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ఒక్కరికి కూడా ఆయన ఏ విషయంలో కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు, ఏ విషయంలో కూడా నష్టము చేసే దేవుడు కాదు. ఇక్కడ నేను సంతు అన్నదిగానే దాన్ని మీరు ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా పెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ సమయాల గ్రంథం చదువుకుంటున్న సమయంలో మరలా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని విషయాలు
నేర్చుకొని మీకు చెప్తున్నా. దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. దేవుడు చేసిన దానికి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ ప్రతిఫలము దొరకదు. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే నీ హృదయమును దేవుని సందులో కృమ్మరించుకుంటూ ప్రార్థించాలి. ఆమె బహు దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ ప్రార్థన అనుభవం నేర్చుకున్న ఎక్కడంటే శ్రమ అనుభవాల్లోంచి వెళ్తున్నప్పుడే ఎక్కువ ప్రార్థన నేర్చుకున్నాం. ఏ ఒక్కరూ కూడా మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన అనుభవాన్ని అన్నీ కూడా నేర్చుకోలేరు. మనము గాఢాంధకారపు అనుభవాల్లోంచి వెళ్తున్నప్పుడు, మనము శ్రమల్లోంచి వెళ్తున్నప్పుడు మనము ప్రార్థన అనుభవాన్ని నేర్చుకుంటాం. అత్యధికమైనటువంటి ప్రార్థన అనుభవాన్ని మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు తన బిడ్డలైన వారందరూ కూడా గొప్ప ప్రార్థనా పరులుగా మారాలని కోరుతున్నాడు. ఇలాంటి అనుభవాల నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రమే దేవుని చిత్తానుసారముగా వారు ప్రార్థించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇలాగ ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి అంగలార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు. 30వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. దేవుడు అక్కడ ఏమనుంటుందంటే దేవుడు వారి గోనె పట్టను విడిపించి వారి అంగలార్పును నాట్యముగా మారుస్తాడట. హల్లెలూయా. నీవు అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ అంగలార్పును ఏం చేస్తాడు? దేవుడు నాట్యముగా మారుస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి అంగలార్పులన్నిటినీ కూడా నాట్యముగా దేవుడు ఏం చేస్తాడు? చేసేస్తాడు. కనుక ఆ మాటలు మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయంటే మనము ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థించేటువంటి ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రార్థించేటువంటి అనుభవం. కనుక మొదటి కారణము, మనమందరమును కూడా గొప్ప ప్రార్థనా పరులము కావాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. గొప్ప ప్రార్థించేవారం కావాలని ఆశపడతాడు. అంతేకాదు, అలా ప్రార్థించే అలవాటు నీకు వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలో ఎవరున్నారని నీ చెవిలో పడినా నువ్వు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తావు. హల్లెలూయా. నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడవు. అప్పుడు వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేస్తావు? ప్రార్థిస్తావు. నీ హృదయం కృమ్మరించుకొని నువ్వు కూడా వారి కోసం కూడా ప్రార్థించగలుగుతావు. రెండవ అనుభవము 11వ వచనము. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల. ఇక్కడ అన్న రెండో అనుభవంలోనికి వెళ్తుంది. ఏంటంటే మనం అందరం ఏమనుకుంటామంటే అన్న తన యొక్క కుమారుణ్ణి తనకేమన్నది, నువ్వు నాకు తర్వాత వచ్చేసరికి నాకు మగపిల్లను దయచేస్తే వాడిని యెహోవాకు నీకు నేను అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నాను. అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. తన కుమారుణ్ణి సమూయేలును సేవకి సమర్పిస్తుంది ఆ ప్రార్థన చేసింది అనుకుంటారు. దానికన్నా ముందు ఏం చేసింది తెలుసా? తను సమర్పించుకుంది. ముందు తను పూర్తిగా దేవునికి సమర్పించుకుంది. 3 సార్లు నీ సేవకురాలను 3 సార్లు అన్నది. 3 దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవడానికి సాదృశ్యం. 3 అనేది దైవత్వానికి గుర్తు. త్రిత్వము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆదరణ. కనుక పౌలు కానీ లేకపోతే దేవుని యొక్క సేవకులు వారు సంపూర్ణముగా వారిని దీవించేటప్పుడు చివరిలో మనం చెప్పేటప్పుడు కూడా చివరిలో ఆశీర్వాదము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం దీవిస్తూ ఉంటాము. దేని కొరకంటే అది సంపూర్ణమైనటువంటి దీవెన. అలాగే ఈ సమర్పణలో కూడా సంపూర్ణతలోనికి పూర్తిగా దేవునికి మనం అప్పగించుకోవడం ఎప్పుడవుతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా 3 సార్లు పలికినటువంటి ఆ మాట. యూదులు 3 సార్లు ఏదైనా మాట పలికారంటే అది చాలా ఖచ్చితమైనది. మీరు ఏదైనా అధ్యాయంలో 3 సార్లు ఒక మాట కనిపించిందంటే ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 అనేది దేవునికి సంబంధించిన విషయము. అంటే తను దేవునికి పూర్తిగా తను మొదట సమర్పించుకుంటుంది. తన కుమారుని సమర్పించిందనే మాటను మనం జనరల్గా వింటాము. కానీ మొదట తాను దేవునికి నేను నీ సేవకురాలను ప్రభువా, నేను నీ సేవకురాలను అని ప్రార్థిస్తుంది. దావీదు కూడా మీరు గమనిస్తే చాలా చోట్ల కీర్తనలు 116లో కానీ 27వ కీర్తనలో కానీ కొన్ని కీర్తనల్లో దావీదు ఎక్కువగా ఈ మాట వాడతాడు. నేను నీ సేవకుడను, నేను నీ సేవకురాలి కుమారుడను. ఈ మాటలు వాడతాడు. నేను నీ సేవకుడను. దావీదు నిజానికి రాజు,
కానీ దావీదు తన అనుభవాల్లో, ఆ శ్రమ అనుభవాల్లోంచి వెళ్తున్నప్పుడు, ఆ గాఢాంధకారంలోంచి వెళ్తున్నప్పుడు, తనను తరుముతున్నటువంటి శత్రువుల మధ్యలో, వీటన్నిటి మధ్యలో తను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. పూర్తిగా తను దేవునికి ఏం చేస్తున్నాడంటే, ఈ అనుభవాలన్నిటి మధ్యలో రాజు కాబోతున్నాడు, గొప్ప రాజు కాబోతున్నాడు. దానికంటే ముందుగా దేవుడు దావీదులోంచి ఏం ఆశపడుతున్నాడంటే, తన సేవకునిగా తాను దేవునికి సమర్పించుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా కూడా దానికంటే ముందుగా నిన్ను గురించి నువ్వు, దేవా నేను నీ సేవకుడను ప్రభా. నా పొజిషన్ లోకంలో ఎంత ఉన్నా కూడా, ఎంత గొప్పవాడినైనా కూడా నేను మొదట నీ సేవకుడను ప్రభా. హల్లెలూయా. అందుకే దావీదుని గురించి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మరి వాళ్ళు రాస్తున్నప్పుడు నీ సేవకుడైన దావీదు అనే మాటను రాశారు. ఏమని రాశారు? నీ సేవకుడైన దావీదు. దావీదు కేవలం రాజుగానే జీవించలేదు లోకంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సేవకుడిగా జీవించాడు. మనము కూడా మన పొజిషన్, మనకున్నటువంటి ప్రతి పరిస్థితులన్నిటికీ మించి దేవుని సేవకుడిగా జీవించాలి. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప ఆనరబుల్ వర్డ్ ఏంటంటే ఏముందో తెలుసా? దేవుని సేవకుడు. ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. 18వ కీర్తన స్టార్టింగ్లో రాస్తున్నాడు. పై వచనాల్లో మీరు 1వ వచనంకి వెళ్ళకముందు పైన ఏముంటుంది తెలుసా? యెహోవా దాసుడైన దావీదు. ఇంగ్లీష్లో ఏముంటుంది? ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. ఎవరు రాశారు ఆ కీర్తన అంటే? డేవిడ్, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దావీదు తన గురించి ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, యెహోవా దాసుడైన దావీదు. కనుక మన జీవితాలు దేవునికి సంపూర్ణముగా ఆ రీతిగా సమర్పించుకోగలగాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్. అది మనము దేవునికి సమర్పించుకోవాలి తప్ప దేవుడు మన నుంచి బలవంతంగా కోరుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా మన జీవితంలో దేవుడు ఆప్ చేస్తున్నాడంటే మనము సంపూర్ణమైన సమర్పణలోనికి రావాలి. హల్లెలూయా. ఈ సంపూర్ణమైనటువంటి ఆ సమర్పణలోకి రాకుండా ఏం చేసినా ఏమీ అవ్వదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ అవ్వదు. ఈ సంపూర్ణమైనటువంటి సమర్పణలోనికి మనం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడు మనలోంచి ఆశపడుతుంటాడు. హల్లెలూయా. కనుక ఆ సంపూర్ణమైన సమర్పణలోనికి అన్న వచ్చేసింది, బాగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంపూర్ణమైన సమర్పణ రావాలంటే మొదట మనం దీనత్వంలోనికి వెళ్ళాలి. శ్రమలు కలిగినప్పుడు మనుషులు ఏమవుతారంటే దీనులు అవుతారు. 40వ కీర్తన చివరి మాటలో ఏముంటుందంటే 17వ వచనంలో అనుకుంటాను, నేను శ్రమల పాలై దీనుడనైతిని. నేనేమయ్యాను? శ్రమల పాలై దీనుడనయ్యాను, ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు. హల్లెలూయా. నేను శ్రమల పాలై దీనుడినైతే. మనం అందరం అనుకునేది అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపోతాడేమో అనుకుంటాం. నేను శ్రమల పాలైనప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు? దేవుడు నిన్ను తలంచుకుంటాడు. హల్లెలూయా. శ్రమలో అతన్ని విడిపించును, శ్రమలో అతనికి తోడైండును. వెరీ గుడ్. నేను అందుకే ఆగాను, ఎవరైనా చెప్తారు. ఎన్నో కీర్తనలు ఉంటుంది ఇది? 91వ కీర్తన. శ్రమలో నాకు తోడై ఉంటాడు, నన్ను విడిపించి గొప్ప చేస్తాడు. ఎంతమంది గొప్ప అవ్వాలనుందంటే డైరెక్ట్ గొప్ప చేయొచ్చు కదా దేవుడు. డైరెక్ట్ గొప్ప చేస్తే ప్రాబ్లం ఏంటంటే నువ్వు గొప్పే చెప్తావు, ఇంకా నువ్వు గొప్ప అయిపోతుంటావు, భయంకరమైన అహంకారం అయిపోతావు, భయంకరమైన గర్విష్ఠుడు అవుతావు. ఎవరికైనా ఏం రాలేదనుకోండి, నువ్వు హేళనగా మాట్లాడుతావు, చులకనగా మాట్లాడుతావు, గర్విష్ఠులం అయిపోతావు. అందుకే దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులు కృపణిస్తాడు. కనుక దీనత్వంలోనికి వెళ్ళినట్లుగా దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆపుతాడు. ఆపినప్పుడు మనం సొనుక్కోకూడదు, గొనుక్కోకూడదు, ఎవరిని కూడా ఏమీ అనకూడదు. కోపం పెరిగిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటి మించి ఏమైపోవాలంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది ఆమె బహు దుఃఖాక్రాంతురాలే యెహోవా మందిరంలోనికి వెళ్ళిపోయి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. తరువాత తాను దేవునికి, నీ సేవకురాలను ప్రభా, నేను నీ సేవకురాలను ప్రభా. ఎంత దీనురాలు అయిపోయింది, మనందరికీ తెలుసు అది. తర్వాత నా కుమారుని ఇస్తే ప్రభా నేను నీకు అప్పగిస్తాను ప్రభా అని ఏం చేసిందట? ముక్కుబడి చేసుకుందాం. చాలాసార్లు చాలామంది గుండు గీసుకుంటాం ప్రభు అని అంటారులేండి, ఎందుకంటే మనకు అది లేదు కనుక. చాలామంది తల ఇవ్వడానికి. సో దేవునికి ఏమి ఇవ్వాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఇవ్వాలి మొదటగా. తరువాత
తన కుమారుడిని అంటుంది, నేను నీకు అప్పగిస్తాను. మొక్కుబడి చాలామంది చేసుకుంటారు. ఆ మొక్కుబడి గురించి చాలామంది మర్చిపోతారు. మళ్ళీ అమ్మ అప్పుడు అలాగ అన్నారు, ఏదో అన్నావులేండి అప్పుడు ఎలాగవుతుందండి అంటారు. మొక్కుబడి నువ్వు ఏం చేసుకున్నావో దేవుని సన్నిధిలో దానిని మనం దేవునికి చెల్లించాలి. సరే, దాని గురించి కూడా నేను ఎక్కువ చెప్పను, కానీ చూద్దాం. 16వ వచనం కూడా చూద్దాము, 15 నుంచి. హన్నా అది కాదు నా ఏలినవాడా. అది 14 కూడా చూద్దాము. ఏలి అంటున్నాడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను నా ఆత్మను యెహోవా సన్నిధిని. చూడండి, ఈమె చాలా వేదనలో ఉంది, మనోవేదనలో ఉంది, బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఏలి అంటున్నాడు, ఏమని అంటున్నాడు, నువ్వు ఎంతవరకు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి. ఓ రంగా చెప్పాలంటే ఎంతకాలం తాగేసి అలాగ వస్తావు దేవుని సన్నిధికి అన్నట్టుగా తిడుతున్నాడు. ఆమె ఆ టైంలో చాలా బాధలో ఉంది. ఆ బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమంటే మీరు రేట్ చేస్తారు చెప్పండి? ఆల్రెడీ తన బాధలో ఉంది, ఆల్రెడీ దుఃఖంలో ఉంది, ఆల్రెడీ తను ఎంతో వేదన పొందుతుంది. ఈ వేదనలో ఏమనంటే ఏమంటారు? మాట్లాడరండి. ఒంటికాల మీద లేచిపోతాడు అంటారు తెలుసా? పాము మొత్తం, మనలో ఉన్న పాము అంతా బయటకు వచ్చేది. ఆమె అంటుంది అక్కడ 16వ వచనంలో, అలాగంటుంటే నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. వాట్ ఏ హ్యూమిలిటీ. తన దుఃఖంలో ఉంది, తన వేదనలో ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆ ఏలి దేవుని యాజకుడు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు మత్తురాలవే అంటావంటే తన పరిస్థితిలో ఉంటుంది, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. తన సమర్పణ ఏదో ఉద్రేకంతో చెప్పింది కాదు. నీ సేవకురాలనే మాట, నీ సేవకురాలనేటువంటి మాట ఏదో ఆ సమయానికి ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చేయాలని చెప్పింది కాదు. ఆమె సమర్పణ 3 సార్లు అన్నదని చెప్పాను కదా, అది నిజముగా దేవునికి తను తాను సమర్పించుకుంది. గనుకనే ఒక వ్యక్తి తను వచ్చి అలా మాట్లాడుతున్నా కూడా అంటుంది, నేను పనికి మాలిన దాన్ని కాను, నీ సేవకురాలైన నేను పనికి మాలిన దానిని కాను. సో హ్యూమిలిటీ. ఆ పరిస్థితుల్లో కూడా అంత దీనత్వము తనలో చూడగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆమె అంతేకాదు, తను ఇంకా అంటుంది, తన హృదయం అంతటిని కూడా, తన ఆత్మను దేవుని సన్నిధిలో ఏం చేస్తుందట, కుమ్మరించుకుంటుందట. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను. ప్రార్థనలో హై పీక్లోనికి వెళ్ళిపోయినట్టు అనమాట. మన ఆత్మను దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం చాలాసార్లు మనసుతో ప్రార్థన చేస్తాం, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రార్థన చేస్తాము. ఆత్మతో ప్రార్థన చేసే అనుభవానికి వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, చాలా వ్యత్యాసం కలుగుతుంది. ఆత్మతో ప్రార్థన చేయడం, పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. నేను ఆత్మతో దేవుని ఆరాధిస్తాను, మనసుతో కూడా దేవుని ఆరాధిస్తాను. మన మనసు ఒక్కటే దేవుని ఆరాధిస్తే మన ఆత్మ ఫలముగా ఉండదు, మన ఆత్మ ఫలించదు. ఆత్మతో దేవుని ఏం చేయాలట? ఆరాధించాలి. ఆత్మతో దేవుని ఏం చేయాలి? మీకు విషయం చెప్పనా, అసలు ఆత్మతో ప్రార్థించే అనుభవంలోకి వస్తే నీ లైఫ్ అంతా కూడా ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోద్ది. నిన్ను పనికి మాలినవాడా అన్న వాళ్ళకు కూడా నువ్వేమనలేవు ఇంకా. హల్లెలూయా. నిన్ను పనికి మాలినవాడా అన్న మాటను వాడినా కూడా నువ్వేమనలేవు. ఎందుకంటే నీ ఆత్మ దేవునితో ఏమైపోయింది? కనెక్ట్ అవుతుంది. మన ప్రార్థనలో ఏమవ్వాలి తెలుసా? మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. ఎక్కువ ప్రార్థనలో కనెక్షన్ లేకుండానే అయిపోతుంటాయి. ఫ్యాన్ తిరగదు, ఏమవుదు? ఫ్యాన్ తిరగదు. కనెక్షన్ లేని ప్రార్థనలు ఏమవ్వు? పని చేయు. ఎందుకంటే ఆత్మ దేవుని ఆత్మతో ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి.
మీ ప్రార్థనలో మీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యేంత అనుభవంలోనికి వెళ్ళాలి. సమర్పణ లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనా అనుభవం లేకుండా మనం ఎక్కడ కనెక్ట్ అయిపోతామో? తన ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోయింది. నా ఆత్మను నేనేం చేస్తున్నాను? దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంటున్నాను. వాట్ ఏ ప్రేయర్! అసలు ఆ అనుభవం ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. మన ఆత్మ దేవుని సన్నిధిలో ప్రేయర్ అంటే ఏమనుకుంటున్నారు? మన శరీరముతో చేసే ప్రార్థన కాదు, మన మనసుతో చేసే ప్రార్థన కాదు, మన ఆత్మ దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవాలి. హల్లెలూయా. ఆత్మ దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మనం ఏ అనుభవంలోనికి రావాలని ఆశపడతాడంటే మన ఆత్మలో దేవుని సన్నిధిలో కృమ్మరించబడుతున్నట్టుగా మనం ప్రార్థించాలి. చివరి అధ్యాయము ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక ఉంటుంది. ఆ యోధా పత్రికలో చివరి మాటలే ఉంటుంది తెలుసా? పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేస్తూ అని మాట ఉంటుంది. ఎందులో ప్రార్థన చేయాలట? కింద వచనాల్లో ఉంటుంది చూడండి, నాకు కనిపిస్తే 21వ వచనం. ప్రియులారా, ఏం కట్టుకోవచ్చు? ప్రియులారా, అలా చదవాలి. కట్టుకుని అంటే ఏం కట్టుకుంటారో తెలియదు కదా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేయాలట? మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఏ జీవితం కూడా సంపూర్ణమైనది కాదు. మనల్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. ప్రతి జీవితాన్ని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. ప్రతి కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి, ప్రతి జీవితాన్ని కూడా కట్టుకోవాలి. ఎప్పుడు కట్టుకుంటామంటే రక్షించబడిన తర్వాత మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. కొంతమంది ఏం బిల్డ్ చేసుకోరు, అలాగే ఉంటారు. ఎక్కడ రక్షణ పొందారో అక్కడే ఉంటారు, ఎక్కడ గొంగలి అక్కడే అలాగే ఉంటారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కట్టుకోవాలంటే మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కట్టుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. మన జీవితాలు దేవుని మీద బిల్డ్ అవ్వాలి. మన ఇల్లు, మన గృహాలు, మన కుటుంబాలు దేవుని వాక్యం మీద కట్టుకోవాలి. అలాంటి ఇంటి మీదకు తుఫాన్లు వచ్చినా, అలాంటి ఇంటి మీదకు గాలి విసిరినా, అలాంటి ఇంటి మీదకు వరదలు వచ్చినా అదేమవదు. ఆమేన్. అదేమవదు. చాలామంది జీవితాలు ఎందుకు అలాగైపోతాయి తెలుసా? తుఫాన్లు వచ్చినా, గాలి విసిరినా, వరదలు వచ్చినా కొట్టుకుపోతారు. ఎందుకు? వారు తమ జీవితాలను, వారి కుటుంబాలను దేవుని వాక్యం మీద కట్టుకోలేదు కనుక. దేవుని వాక్యం మీద కట్టుకున్నవాడు ఏమొచ్చినా అలాగే ఉంటాడు. ఆమె తుఫాన్లు వస్తాయి, వెళ్ళిపోతాయి, అలాగే ఉంటాం. వరదలు వస్తాయి, వెళ్ళిపోతాయి. గాలి వస్తుంది, వెళ్ళిపోద్ది, కానీ అలాగే ఉంటాం. ఎందుకు? మన జీవితాలు మనం విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకున్నాం కనుక. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ లైఫ్ అపాన్ ద రాక్. దేవుని యొక్క బండ మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. హన్నా జీవితాన్ని దేవుడు ఎక్కడ కడుతున్నాడో తెలుసా? హన్నా తన జీవితం ఎక్కడ కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో తెలుసా? తన జీవితం బండ మీద కట్టబడాలి. ఇలాగంటే అలాగ వెళ్ళిపోయేది కాదు, అలాగంటే అలాగనేది కాదు, ఎవరో మనల్ని అంటే మంచం ఎక్కేసి పడుకునేది కాదు, ఎవరో మనల్ని ఏమనంటే దుఃఖపడిపోయేది కాదు, ఎవరో మనల్ని ఏమనంటే. వీటన్నిటికి మధ్యలో ఏమయ్యేది తెలుసా? ఏసన్ గారు ఒక పాట రాశారు. ఆ పాట నేను ఎప్పుడు ఒక్కడిని ఉన్నోడు పాడుకుంటాను. మనం ఎక్కువగా అందరూ ఉన్నప్పుడు పాడాలనుకుంటాం కదా. అందరికీ ఎక్కడ ఉన్నప్పుడు పాడాలి? అందరూ ఉన్నప్పుడు పాడాలనుకుంటారు. ఎందుకు? అమ్మా వినాలి. నాకు ఆ మొఖాలు చూస్తే భయం వేసేద్దు. ఇలాగా ఉన్నారా, నాకు అయిపోయినట్టే. ఎందుకు? అంతా గయే కాంసే. నువ్వు ఎంత అరిసినా, అరిస్తే అరుసుకోండి. ఎంతవరకు అరుస్తారు? 11 కదా, మరీ మించితే 11:15 కదా, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అన్నట్టు ఇలాగ ఉన్నారనుకోండి. దయచేసి మీరు వినేటప్పుడు కొంచెం నవ్వుతూ అలా చూస్తూ వినండి. ఒకసారి ఒక చర్చిలో ఒక అబ్బాయి, నేను ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఏదో మాట చెప్పాను, చెయ్యెత్తాడు. చెయ్యెత్తిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిన తర్వాత బయటికి వెళ్ళాక అడిగాను, తమ్ముడు చాలా సంతోషం తమ్ముడు, మరి ఖచ్చితంగా అన్నా ఎక్కడ ఉంటావు అన్నా,
ఎవరు ఎత్తలేదు కదా, మీరు డిస్కరేజ్ అవుతారు, నేను ఎత్తానన్నా అన్నాడు. పోనీ అలాగైనా ఎంకరేజ్ చేయండి. మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీరు డిస్కరేజ్ అవుతారని ఎవరు ఎత్తకపోతే మీకోసం నేను ఎత్తానన్నా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సరే దేవుని వాక్యం వినండి. మన జీవితాల్లో మనము అలాంటి బండ మీద కట్టుకున్నప్పుడు మనము ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులు కూడా పాటలు పాడగలుగుతాం. ఆ పాటలు మీరు ఇంకా మీ జీవితంలో అలా ఉండిపోతాయి. ఇప్పుడు నేను కొన్ని పాటలు పాడుతానా, ఇప్పుడు పాడినవి కాదు, బుక్కులు చూసి పాడినవి కాదు, అవి ఇంక హృదయంలో ఉండిపోతాయి. సంగీతములాయే పెను తుఫాను నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోనే నీ నామస్మరణలో, సమసిపోనే నీ నామస్మరణలో, సంతసముందే నామదియంతో, సంతసముందే నామదియంతో, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే. మళ్ళీ చెప్తాం, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే. నీలో దాగినదే కృపా సర్వోన్నతముగా, నీలో దాగినదే కృపా సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతో యుగ యుగములు నిలిచెదా, నీతో యుగ, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే. పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై, నాదపాత్మను హత్తుకొనెదను, కృపా బాహుల్యమే నాయడా, కృపా బాహుల్యమే నాయడా. ఆమేన్, ఆమేన్. మా ఆత్మీయ జీవితంలో గోల్డెన్ టైమ్స్ అన్నమాట ఈ పాటలు పాడుతున్నప్పుడు. శ్రమ అనుభవాల్లోంచి వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లోంచి వెళ్తున్నప్పుడు, అవమానాల్లోంచి వెళ్తున్నప్పుడు, అందరూ నిందలు దూషణలు అనేటువంటి పరిస్థితుల్లో భయముతో ఉంటున్నప్పుడు, దో ఇట్ ఈస్ ఆల్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఈ పాట ఉండేది. అంటే బయట పరిస్థితులు ఎన్నున్నా
ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇవి కదిలించకూడదు. ఆమేన్. మన స్పిరిచువల్ లైఫ్ని అది ఎన్నడూ కూడా కదిలించలేని అనుభవంలో మనం ఉండాలి. దేవుడు మన అందరిలో నుంచి కూడా ఎలాంటి ఆత్మీయ జీవితం చూడాలంటే, గాలేస్తే పడిపోయేది, కాకి వాలితే పడిపోయేది జీవితం దేవుడు చూడాలని ఆశపడట్లేదు. పరిస్థితులు అన్నీ కూడా, తుఫానులు, వరదలు కూడా సంగీతముగా అనిపించే అనుభవంలోనికి మనం లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి శ్రమలు వస్తున్న కొద్దీ ఇంకా ఆరాధిస్తున్నా అన్నప్పుడు సాతానుడు కూడా ఇక శ్రమలు మనకి ఇవ్వడు. హల్లెలూయా. శ్రమలు వస్తే కృంగిపోతారన్నప్పుడు వారిని ఏమన్నాడు జ్ఞాని అయిన సొలొమోను? శ్రమలో నువ్వు కృంగిన ఎడలా చేతకాని వాడు వగుదువు. చేతకాని వాడు వగుదువు. దేవుని బిడ్డలు చేతకాని వారుగా అనిపించుకుంటే దేవుని నామానికి అవమానం. దేవుడు తన బిడ్డలు ఎవ్వరూ కూడా చేతకాని వారుగా ఉండాలని అనుకోవట్లేదు. తన బిడ్డలందరూ కూడా తుఫానుల్లో నుంచి, వరదల్లో నుంచి దాటుకొని ఎగిరిపోయేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ హన్న తన వైరి పెనిన్న తనని రోజు విసిగిస్తుందట. ఏం చేస్తుంది? విసిగిస్తుందట. కొంతమందికి ఎక్కువసేపు విసిగిస్తే నేను ఏమంటారు, నేను ఇంకా ఆత్మహత్య చేసుకుంటాను. కొంతమంది చాలామంది సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా? ఈ ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేక ఏమవుతారు తెలుసా? సూసైడ్ చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళు అలాగ అయిపోతున్నారంటే, అక్కడతో కాదు మన జీవితం. దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని దేవుడు సిద్ధపరిచాడు, అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. మన జీవితాన్ని మనం ముగించుకోవడానికి దేవుడు మనం పిలవలేదు, మన పరుగును మనం ముగించాలని దేవుడు పిలుస్తున్నాడు. మన జీవితాన్ని ముగించడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ నా పరుగు ఆమేన్ కడముట్టించాను. నేను నా పరుగును కడముట్టించాను. ఎన్నో పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి. నా విశ్వాసాన్ని నేనేమంటున్నాడు పౌలు? కాపాడుకోండి. నేను మంచి పోరాటం పోరాడాను. ఏం పోరాటం పోరాడాను? ఇప్పుడు అన్న ఏ పోరాటం పోరాడింది? ప్రియదేవుని బిడ్డలారా, యాకోబును, ఇస్సాకును వాళ్ళకి పిల్లలకు పుట్టకపోతే నాకు పిల్లలు ఇవ్వంటే నేను ఎక్కడ ఇవ్వగలను, నేనేం దేవుణ్ణా అన్నాడు వాళ్ళు. ఇస్సాకు అన్నాడు నేనేం దేవుణ్ణా, యాకోబు అన్నాడు నేనేం దేవుణ్ణా. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనూ కూడా మనం ఎవరిని పట్టుకోవాలి? దేవుని పట్టుకోవాలి. దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. మనకు అన్న అక్కడ ఎంత హంబుల్ అయిపోయిందంటే, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన పెనిన్న గురించి అసలు ఏమి ఎత్తలే. ఏమైనా ఎత్తిందా? పెనిన్న గురించి మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలి యాజకుడు తన తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ యాజకుని దగ్గర కూడా అంటుంది, నీ సేవకురాలని నేను మత్తురాలని కాదు, పనికి మాలిన దాన్ని కాదు, నేను పనికి మాలిన దాన్ని కాదు. దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను అత్యంతమైన కోప కారణమును బట్టి బహు నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటాను. అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. వెన్ యు పోర్ అవుట్ యువర్ స్పిరిట్, నీ ఆత్మను దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తే దేవుని ఆత్మ చెప్తుంది, నీవు దేవునితో మనవి చేసుకున్నది దేవుడు నీకు కలుగు చేయనుగాక. మనం శరీరంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. మనం మనసుతో ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు మనకు ఒకసారి ఏమనుకుంటాం తెలుసా, మన బాధలు వివరించి చెప్తే దేవుడు వినేస్తాడేమో అనుకుంటాం. ఆత్మ కదలకపోతే అద్భుతము జరగదు. నీళ్లు కదలకపోతే అద్భుతము జరగదు. ఎక్కడ? బెతెస్దా కోనేటిలో నీళ్లు కదలకపోతే అద్భుతము జరగదు. నీళ్లు అవే, కానీ దేవదూత ఏమవ్వాలి? కదిలించాలి. ఆత్మ ఏమవ్వాలి? కదలాలి. నీ ఆత్మ కదలాలి. నీ ఆత్మ వెళ్ళి దేవుని ఆత్మకు కనెక్ట్ అవ్వాలి. అప్పుడు జరుగుతుంది అద్భుతం. హల్లెలూయా. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యేంత వరకు కూడా మన హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవాలి. ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అనుకున్నారు? ఎలాగుంటే అలా కనెక్ట్ అయిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా,
మనము దేవుని సన్నిధికి వచ్చి నేను నీ సేవకుడను ప్రభా, నేను నీ సేవకురాలను ప్రభా అని మనం ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణముగా ఆయన చిత్తమునకు అప్పగించుకుంటామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ ఆత్మతో నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటావు. ఆ ఆత్మతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో నీవు చేసుకున్నటువంటి మనవి ఆయన నీకు దయచేస్తాడు. ఆమెన్. 18వ వచనంలో కూడా అంటుంది, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమెన్. ఆ రోజు నుంచి ముఖం ఏమైంది? ఇంకా ముఖంలో ఇక దుఃఖము లేదు. మనం ఇవాళ ఏడుస్తాం, రేపు ఏడుస్తాం, మళ్ళీ ఏడుస్తాం, ఏడుస్తూనే ఉంటాం. నాటి నుంచి నువ్వు కనెక్ట్ అయ్యావు గనక దేవునితో, ఇక నీవు దుఃఖపడవలసిన అవసరం ఉండదు. వన్స్ యు కనెక్టెడ్, నువ్వు అలా కనెక్ట్ అయిన తరువాత ఇక నువ్వు దుఃఖపడవు. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నిశ్చయితనిస్తాడు, ఒక కాన్ఫిడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నో మోర్ టీయర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇక కన్నీరు ఉండదు, నీ జీవితంలో ఇక దుఃఖం ఉండదు, నీ జీవితంలో ఇక నీవు కన్నీరు కార్చవలసిన పని ఉండదు. ఎందుకంటే యు ఆర్ కనెక్టెడ్. నువ్వు కనెక్ట్ అయ్యావు దేవుని సన్నిధిలో. ఆయన ఎలాగుండాలి నువ్వు ఆశపడుతున్నాడో అలా మారిపోయావు, అలా ప్రార్థిస్తున్నావు. అంత మెచ్యూరిటీ నీలోనికి వచ్చేసింది. నువ్వు దీనురాలవైపోయావు గనక ఇక నీవు దుఃఖముఖముతో ఉండవలసిన అవసరము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థన, ఒక ప్రశస్తమైనటువంటి ఒక ప్రార్థన, ఒక ప్రశస్తమైనటువంటి ఒక సమర్పణ అన్న జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్ళిపోయింది. సమూయేలు కోసం అనుకుంటాం మనము, సమూయేలు దేవుడికి సమర్పించింది అందుకే దేవుడు విన్నాడేమనుకుంటాం. కాదు, తన్నే తానే సమర్పించుకుంది. ఆమేన్. హల్లెలూయా. మన డబ్బుల కంటే, మనకున్నవి ఇచ్చేవన్నిటికంటే మనల్ని మనము సమర్పించుకోవడం దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా. మన ధనమును కాదు దేవుడు కోరుకునేది, మనల్ని మనమే దేవునికి సమర్పించుకోవాలి. నీ సేవకుడను, నీ సేవకురాలను, ప్రభా నీ దాసుడను, ప్రభా నీ దాసురాలను. సమూయేలుతో ఏలీ చెప్పాడు. అలా మాట్లాడుతుంటే ఏలీ మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నాడు. ఏలీ మాట్లాడుతున్నాడేమో, అస్తమాటికి ఏలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. 3 సార్లు వెళ్ళిన తర్వాత ఏలీకి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడని. అప్పుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు అప్పుడు? చూడండి, 3వ అధ్యాయము చివరి మాట. నేను యాక్చువల్గా ఇది నాకు సడన్గా గుర్తొచ్చింది. పదవ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దానికి పైన చూడండి, అప్పుడు ఏలీ ఏం చెప్పాడు? 9వ వచనం. నీవు పోయి పండుకొనుము, ఎవరైనాను నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు. ఇప్పుడు ఏమని చెప్పమంటున్నాడు? నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పాను. స్పీక్ లార్డ్ ఫర్ యువర్ సర్వెంట్ హియర్స్. స్పీక్ లార్డ్ యువర్ సర్వెంట్ హియర్స్. నీ దాసుడు ఆలకించున్నాడు. ఇంకా దాసుడు అంటే మీకు అర్థం అవ్వలేదు, ఇంగ్లీష్ బైబిల్లో సర్వెంట్ అని ఉంది. నీ సేవకుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము. దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు గ్రంథము ఎక్కువ సార్లు నేను చదువుతుంటాను. చాలా ఇష్టం నాకు సమూయేలు గ్రంథం. మీ జీవితాల్లో ఈ గ్రంథాన్ని మీరు ఎక్కువగా చదవండి. కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం చదివితే ఎంత రివైవ్ అవుతామో, పాత నిబంధనలో సమూయేలు గ్రంథం చదివినా కూడా రివైవ్ అవుతాం. గొప్ప ఉద్యోగం ఉంటుంది, గొప్ప ఉద్యోగంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఏం చదువుతున్నారు అంటే నిర్గమాకాండం చదువుతున్నామండి అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, చదువుతున్నారంటే వెళ్తున్నారంటే అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఎందుకు? ఆలే శనిగారు, మనము సనుక్కోవడమే. ఆలే సనుక్కుంటున్నారు, మనం కూడా
సొనుక్కోవడమే. వాళ్ళు మారా కోసం, మన్నా కోసం, అన్నిటి కోసం ఏం చేశారు? సొనుక్కున్నారు. మనం కూడా ఏంటి? సొనుక్కోవడం. అది అర్థమవుదు. వీళ్ళు ముందుకెళ్ళరు. తుమ్మకర్ర అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మేలిం బంగారం అంటాడు. వీళ్ళకి అర్థమవుదు, ముందుకెళ్ళరు. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కువగా నేను రక్షించబడిన కొత్తలో ఉంచుకోవడం, ఎక్కువగా ఈ సమయాల గ్రంథాన్ని బాగా చదివేవాడిని. చాలా ఉజ్జీవంగా ఉండేది. ఎప్పుడు కూడా చల్లారిపోవడం అనేది జరిగేది కాదు. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటే మీరు ఎప్పుడు చల్లారిపోరు. హల్లెలూయా. ఎప్పుడు మండుతూనే ఉంటారు, అలా మండుతూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మండేవారి దగ్గరికి సాతాను రాడు. హల్లెలూయా. మండేవారు ఇంకా ఏం చేస్తారు? ఇతరులను కూడా ఏం చేస్తారు? మండిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, మనం అందరము కూడా మండుచు ప్రకాశించిన దీపాలుగా ఉండాలి. హన్నా తన సమస్యను, తనకున్నటువంటి ప్రతికూలతను, తనకున్నటువంటి ఆ బాధను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం ద్వారా, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకోవడం ద్వారా జయించింది. ఆమేన్. మనం అందరం కూడా ఇలాగే జయించాలి. ఇలా జయిస్తే నీ తరములో నువ్వు కూడా ఒక హన్నావే, మన తరములో మనము కూడా ఒక హన్నామే, హన్నా లాంటి వారమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి తరములో కూడా అటువంటి వారు లేవాలని దేవుడు ఆశపడతాడు. అలాంటి పరిస్థితులే మనకు ఎదురవుతాయి, అలాంటి పరిస్థితులే మనకు వస్తాయి. హన్నా పెనిన్నా మీద కంప్లైంట్ చేయలేదు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు, వీళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు. ఎక్కడికి వెళ్తే కంప్లైంట్ సాల్వ్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి కరెంట్లు పోతుండేవి. వీళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఎవరికి? లైన్ మ్యాన్లకు, వాళ్ళకి ఫోన్ చేసుకోండి. అయిపోగానే వాళ్ళు వస్తారు. సార్ చేస్తాం సార్ అంటారు. నవ్వుతుంటారు చాలా బాగా. మనకు అన్నాక ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. చేస్తాం సార్, మీరు ఫోన్ చేయగానే వచ్చాం సార్, చేస్తాం సార్ అంటుంటారు. ఏంటి వెళ్ళట్లేదు ఏంటి? అది సార్ కొంచెం టిఫిన్కి చూడండి సార్ అంటారు అనమాట. అది ఇప్పుడు ఇంకొక నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ సెంటర్ కొట్టామనుకోండి, వీళ్ళు మన దగ్గర రారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఎవడు ఫోన్ చేశాడు, ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళకి సంబంధం ఉండదు. వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు, మనకు పని అయిపోద్ది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైందంటే కాల్ సెంటర్కి ఫోన్ చేయాలండి. ఏ కాల్ సెంటర్కి అండి? ఎలక్ట్రికల్. ఇంటికి వెళ్ళి పాస్ట్ గారు ఎలక్ట్రికల్ కాల్ సెంటర్కి ఫోన్ చేయమన్నారు. మన కాల్ సెంటర్ ఎవరికి? దేవునికి కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూతలను పంపిస్తాడు, పని చేయిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. లేదనుకోండి, నేనే చేశాను, నేను చేస్తేనే అయ్యింది. వీళ్ళు మధ్య మధ్యలో వచ్చిన ఏమంటారు? నేను ప్రార్థన చేశాను, 2 రోజులు ఉపవాసం ఉన్నాను, 7 రోజులు చేశాను ప్రార్థన, నాకు విలువ లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాను? 7 రోజులు నీ కోసం ఉపవాసం ప్రార్థన చేసి నీకు విలువ లేదు. దూతలు వచ్చి చేసి వెళ్ళిపోయాను అనుకో, నాకు విలువ లేదు, గెలువ లేదు, ఇవేం మాట్లాడరాలి. వాళ్ళ మట్టుకెళ్ళి ప్రభా చేసాం ప్రభా, అయిపోయింది ప్రభా, ఓకే ఆమేన్. హల్లెలూయా. లేకపోతే అలాగే తిరుగుతుంటారు మన కథలు. నేనే చేశాను, మళ్ళీ అందరికి చెప్తుంటారు వచ్చి, నేనేనండి వాళ్ళ కోసం చేశాను. దేవుడు తన మహిమను వేరొకరికి ఇవ్వడు. హల్లెలూయా. నేనేనండి వాళ్ళ కోసం చేశాను, అందువల్లే వాళ్ళు అలాగ ఉన్నారండి, ఈరోజు వాళ్ళు బాగున్నారని నేనేనండి కాదు. ఈరోజు సమూయేలు ఉన్నాడంటే దేవుడు, ఈరోజు హన్నా ఉన్నదంటే దేవుడు. అన్నిటి వెనకాతలు ఎవరు? దేవుడు. ఆమేన్. మీ అందరి జీవితాల్లోనూ కూడా ఇలాంటి ప్రార్థన అనుభవం దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. యెహోవాయే అలా చేశాడు. యెహోవా ఎందుకు చేశాడంటే ప్రేయర్ లైఫ్ అనేది పెరగాలి, సమర్పణ జీవితం పెరగాలి, దీనత్వం రావాలి. అంతేకాదు రాబో దినాల్లో దేవుని కొరకుని ఒక బలమైనటువంటి సాక్షిగా ఉండాలి. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన అందరిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంత కొండలు మన దగ్గర ఉన్నా, వీటన్నిటి మధ్యలో బహు దుఃఖాక్రాంతురాలై ఆమె దేవుని సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థిస్తూ తన హృదయాన్ని, తన ఆత్మను దేవుని సన్నిధిలో క్రమరించుకుంటుంది. లార్డ్, ఐఎమ్ యువర్ సర్వెంట్, నేను నీ సేవకుడను ప్రభా, నేను నీ సేవకురాలను ప్రభా. ప్రతి ఒక్కరూ ఈ మాట దేవునితో చెప్పగలిగితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. లార్డ్, ఐఎమ్ యువర్ సర్వెంట్ లార్డ్, నేను నీ సేవకుడను, నేను నీ సేవకురాలను.
నా ఆత్మను నీ సన్నిధిలో కృపరించుకుంటున్నాను ప్రభువా. నీ ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి. నీ ఆత్మ దేవునికి కనెక్ట్ అవ్వాలి. శరీరముతో కాదు ప్రార్థన చేయవలసింది, మనసుతో కాదు ప్రార్థన చేయవలసింది, ఆత్మతో ప్రార్థన చేస్తూ విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలింపచేయండి. దేవా, నువ్వు మూస్తే ఎవరు తెరవలేరు, నువ్వు తెరిస్తే ఎవ్వరు కూడా మూయలేరు. దేవుడే నీ జీవితంలో ద్వారములు తెరుస్తాడు. మూసి ఉన్న ప్రతి ద్వారమును దేవుడు తెరుస్తాడు. ఆయన కనెక్ట్ అవుదాము. ఆయన సన్నిధిలో మన హృదయాలు కృమ్మరించుకుందాము. దేవుడు ఆశపడుతున్న పరిశుద్ధమైన జీవితము, దేవుడు ఆశపడుతున్న సమర్పణ జీవితంలోనికి మనం వద్దాము. తండ్రి, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ వాక్యము వారిలో ఫలించాలని ప్రార్థిస్తున్నాను. మేమందరము కూడా అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి వెళ్ళినట్లుగా మాకు సహాయం చేయండి. మా తరములో ఒక హన్నా వలె, మా తరములో ఒక సమూయేలు వలె నీ దాసుడు ఆలకించున్నాడు. సెలవుమని మమ్మల్ని మేము సమర్పించుకుని అనుభవంలోకి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.